ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అనుబంధ సంఘాల నియామకం కోసం కడప జిల్లాకు త్రిసభ్య కమిటీ వచ్చిందని, ఇన్ఛార్జీల కష్టనష్టాలను గుర్తించి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించడమే కమిటీ ముఖ్య ఉద్దేశమని టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి తెలిపారు. 20 ఏళ్ల తర్వాత జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం జరిగిందని, దీనికి లోకేష్ యువగలం పాదయాత్ర కూడా దోహదపడిందని తెలిపారు. తెలంగాణ రైతు సమస్యలపై పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించారని బీజేపీ మండల అధ్యక్షులు వెల్పుల రమేష్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మేడికొండూరు మండలం రైతులు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. దేవాదాయ భూములను సాగు చేసుకునే రైతులకు ముందుగానే కౌలు చెల్లించడం మనం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కవిత ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింగరావు ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా కావడంతో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం జడ్పీ హైస్కూల్లో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ ను ఆమె ప్రారంభించారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నారెడ్కో సెంట్రల్ జోన్ 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ను విజయవాడలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో గృహ కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపార రంగానికి చెందిన వారికి సంయుక్త వేదికగా నిలుస్తుందని సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవా తెలిపారు. కామారెడ్డి జిల్లా షెట్లూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే విద్యార్థులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించారని సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియడం లేదన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై హోంమంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా గుండెగం గ్రామాన్ని పునరావాస గ్రామంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పల్సికర్ రంగారావు బ్యాంక్ వాటర్ తో ప్రతి ఏటా గ్రామం ముంపుకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కామారెడ్డి జిల్లా లింగంపేట మండల డీలర్లు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. నెలకు 5,000 ఉపకార వేతనం, ప్రతి నెల కమిషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి బూతుల పురాణం విప్పారని వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. స్పీకర్ గా ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలని, ఉద్యోగుల పట్ల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. దివ్యాంగుల మీద చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి మానసిక వైకల్యం ఉంది, అందుకే అడ్డగోలుగా పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే బీఎంఆర్ మానవత్వం చాటుకున్నారు. తాండూరు బ్రిడ్జిపై ఒక వ్యక్తికి ప్రమాదం జరగడంతో అదే బ్రిడ్జిపై వెళ్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రమాద సంఘటన చూసి దగ్గరుండి ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని 3 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్ఎంపీ వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేపట్టారు. ఒక మహిళ ఆర్ఎంపీ అయితే ఏకంగా అబార్షన్లు సైతం చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల సమయంలో అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో
ఎంఆర్ఓ కార్యాలయం ముందు మండల అధ్యక్షురాలు సూక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఓ బాధితునికి ఐ న్యూస్ బాసటగా నిలిచింది. ఓ బంగారం వ్యాపారి వద్ద గరడేపల్లికి చెందిన సురేష్ అవసర నిమిత్తం 2 తులాల బంగారం తనఖా పెట్టి 35,000 తీసుకున్నాడు. తిరిగి డబ్బులు చెల్లించినప్పటికీ బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు ఐ న్యూస్ ను ఆశ్రయించడంతో కథనం ప్రసారం చేసింది. దీంతో దుకాణం యజమాని దిగివచ్చి బంగారం ఇవ్వడంతో బాధితుడు సురేష్ బీఎస్పీ నాయకుడు విజయకాంత్ ఐ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్దరించాలని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న దివ్యాంగులకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపి